ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ యొక్క దినమును బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభు మన పట్ల చూపిన ప్రేమ కొరకై దేవుడికి వందనాలు. ఎందుకంటే ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన దయాళుడు. కొంచెం సమయం మనము దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించడం ముందు ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ కొరకు వందనములు, కృప కొరకై వందనములు. అంత మాత్రమే కాకుండా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు ప్రభువా వాక్యం నుంచి మేము ధ్యానించిన అంటుండగా, మా జ్ఞానం కాదు కానీ పరలోక జ్ఞానం చేత ప్రభువా వాక్యాన్ని చూసి అన్వయించుకొని దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే, నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఫ్రెండ్స్, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దేవుడి యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి, అంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అవన్నీ మాటలను ఆయన రుజువు చేశాడు తన ప్రాణమును కల్వరి శిలువ పైన. ఎవరి కొరకండి అంటే అందరి కొరకు. కాబట్టి ఈ యొక్క సృష్టిలో దేవుని చేత చేయబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క ప్రేమను గుర్తిరగాలి. కానీ మానవుల యొక్క స్వార్థాన్ని బట్టి ఆ ప్రేమకు గుర్తించడం బదులుగా తమ అక్కరలను తీర్చుకోవటం కొరకు దేవుడు లేనట్లుగాను, దేవుడు పక్షపాతి అని ఒక రకంగా అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ విషయంలో 107వ కీర్తన కనుక మనం చూసినట్లయితే మనం చేయవలసినటువంటి పని ఏంటి? యెహోవా దయాళుడు, దేవుడు దయా కలిగినటువంటి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దీనికి అన్సీజనల్, అన్సీజన్ అంటే ఏంటంటే దీనికి ఈ సీజన్, దానికి ఆ సీజన్, ఈ సీజన్ ఆ సీజన్, వేసవి కాలంలో ఈ రకంగా ఆయన కృప నిత్యము ఉంటుంది. దానికి ఎటువంటిది అది లేదు, దానికి టైమింగ్స్ ఏమి లేవండి. ఏ టైం అన్నా మీకు దేవుడి యొక్క కృప ఉంటుంది. కానీ మనుషుల యొక్క పరిస్థితులు, దేవుడు ఎక్కడున్నాడు అంటే కొన్ని సందర్భాలలో సంతోషంగా ఎవరైనా ఉంటున్నప్పుడు, లేదా ప్రతిదీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటున్నప్పుడు ఏమంటారంటే, దేవుడండి, దేవుడు గొప్పవాడండి, దేవుడు ఉన్నాడండి. సో ఇదే యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన కృప నిత్యం ఉంటుంది. కానీ మానవుల యొక్క తమ తమ ఆలోచనలను బట్టి, తమ తమ కోరికలను బట్టి మనం పక్కకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు తిరిగి మనల్ని ఆ యొక్క తను అనుకున్నటువంటి ప్రాంతానికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈ విషయంలో యోనా గ్రంథం కనుక మనం చూసినట్లయితే, యోనాలో ఒక విషయం మనం చూద్దాము. యోనా 1వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్కు, యెహోవా యొక్క వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినేవ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవ మహాసముద్రమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఇది అంటే ఏంటి? మరి దానికి దుర్గతి కలుగుతుంది అని అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళకే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అంటే, దేవుడు ఆరంభములో అంటే సృష్టి ఆరంభములో బైబిల్లో మనం చూసినట్లయితే డైరెక్ట్గా మనుషులతో మాట్లాడినాడు ఆదాము అవ్వలతోటి. క్రమక్రమేణా ఈ యొక్క వ్యవధి ఏర్పడి, దూరం ఏర్పడి, వీరు దేవుడికి దూరం అవుతూ వచ్చిన తర్వాత ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడినాడు. అదే రకంగా ఈ యోనా గారు ఒక చిన్న ప్రవక్త, అంటే మైనర్ ప్రాఫిట్, అంటే ఆ వ్యక్తి గురించి అని కాదు, ఇక్కడ ఏదైతే బైబిల్లో రాయబడినటువంటి 4 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి మైనర్ ప్రాఫిట్ అంటూ ఉంటుంటారు. సరే, యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, నువ్వెళ్ళు, అక్కడికి వెళ్ళి నినేవాకు ఆ పట్టణస్థుల దోషము నాకు ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి దుర్గతి పడుకుని చెప్పి, కాబట్టి వాళ్ళు మనస్సు మార్చుకుంటే ఇక్కడ ఏం జరిగింది? నినేవాకు ఈయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదండి? ఆయన ఏం ఆలోచించుకున్నాడో మళ్ళీ మనకు 4వ అధ్యాయంలో చెప్తాడు. ఈయనే అంటాడు, 4వ అధ్యాయంలో ఈయన అంటాడు, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ వెక్కాను. దేవుడు ఈ ప్రవక్తతో పలికిన మాటల్ని నెరవేర్చకుండా ఆయన వెళ్ళిపోవడానికి నేర్చుకున్నాడు. సరే, ఇది ఇలా జరుగుతూ ఉండగా మొత్తానికి యోనాను తిరిగి కాపాడుతాడు, యోనాను తిరిగి బయటికి తీసుకొస్తాడు. ఆయన దేవుడి యొక్క ప్రణాళికలు. సవి సముద్రంలో ఉండేటటువంటి వాళ్ళ ఓడ ప్రయాణికులంతా కూడా ఆయన ఎత్తి సముద్రంలో పడవేస్తారు. ఒక గొప్ప మత్స్యం ఒకటి మింగుతుంది, తిరిగి దాన్ని ఒడ్డునకు వాంతికి చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైనటువంటి యోనాకు 3వ అధ్యాయం 1వ వచనం, అంటే యోనా చేసింది అవన్నీ మనం పక్కకు పెట్టినట్లయితే దేవుడి యొక్క కృప ఎలా ఉంటుందన్న విషయానికి మళ్ళీ ఇదే యోనాతో అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమో మళ్ళీ పంపుతున్నాడండి. నీవు లేచి నినేవా మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇప్పుడు ఇక్కడ 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటండి? కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేనే పట్టణమునకు పోయేను. ఇక్కడ మరి ముందెందుకు వెళ్ళలేదండి? సరే, ఆయన వ్యక్తిగతంగా ఏం ఆలోచించుకున్నాడో ఇక్కడ అనుభవజ్ఞులు పలికే మాట ఏంటంటే, నువ్వు ఎట్లాగూ కనికరం కలిగినటువంటి దేవుడవు, నీవు దయాళుడవు,
నీ కృప నిరంతరం ఉంటుంది. కానీ నేను వెళ్ళి చెప్పినప్పటికీ కూడా, నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఎట్లాగో వాళ్ళని కనికరిస్తావేమోనని ఒక ఆలోచనలో కొద్దిమంది అభిప్రాయం. కాబట్టి నేను వెళ్ళను అని అనుకుని ఉంటాడు. కానీ దేవుడు ఇతనికి అప్పచెప్పినటువంటి పనిని నీవే వెళ్ళాలి. కానీ మొత్తానికి యోనాను తీసి సముద్రంలో పడవేసినప్పటికీ ఆయనను మళ్ళీ చేప రూపకంగా, అంటే గొప్ప మత్స్యము వేల్ బయటికి తీసుకొస్తుంది. దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యోనా ద్వారా ఆ నినేవే పట్టణస్థులు అందరూ కూడా దేవుడిని గుర్తెరగాలి అన్న విషయాన్ని దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన ప్రణాళికను సంపూర్ణం చేసుకుంటున్నాడు. పైగా ఎవరు చెప్పాలి? ఆ పట్టణస్థులకు నువ్వే చెప్పాలి. మరి దేవుడు వాళ్ళ అంతరంగంలో మార్పు తేయగలడు. కానీ నీకు అప్పచెప్పినటువంటి పనిని, ఎందుకంటే ఆయా బైబిల్లో మనకు కొత్త నిబంధనలు చూసిన కొద్దిమందిని ప్రవక్తలు గాను, కొద్దిమంది బోధకులు గాను, కొద్దిమంది అపోస్తలుడు గాను ఇలా ఉంటారు కదా. కాబట్టి చెప్పేవాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు. ఇప్పుడు నినేవే పట్టణానికి ఈయన వెళ్తాడండి. వెళ్ళినప్పుడు ఏమైంది? కాబట్టి నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతటి పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమును ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చూసిండ్రండి దేవుడి యొక్క ప్రేమ. ఇక్కడ వ్యత్యాసం దేవుడు చూపలేదు. అందరి పట్ల సేమ్. పట్టణం నాశనం అయిపోతుంది, అందరూ పోతారు కదండి. అల్పులేమి ఘనులేమి అందరూ ఒకటే సిస్టమ్ ఫాలో అయినారు. మరి ఇక్కడ యోనా మాటను విన్నారు కదండి. అంటే ఆ యొక్క పురము పట్టణం, నినేవే పట్టణము నినేవే పురము నాశనం కాకుండా ఉండటం కొరకు ప్రతి ఒక్కరు కూడా అందరి పట్ల దేవుడు ఇక్కడ ప్రేమ వ్యక్తపరిచినాడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. బట్ దేవుడి యొక్క ప్రణాళికలు ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా చేయిస్తున్నాడు అన్న విషయాలు అందరికీ అంత సులువుగా అర్థం కాకపోయినా, దేవుడు మాత్రం కనికరం కలిగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, దయాళుడు. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? మార్పు కలిగింది. సరే, ఈ మార్పు తర్వాత యోనా ఏం చేసినాడు? అక్కడి నుంచి 4వ అధ్యాయం కనుక వస్తే ఏం చేసినాడు? దీన్ని కాపాడినాడు. ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినేవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు మనసులో మార్పు కలిగింది కదా, ఇది చేసినాడు. ఇక్కడ చూడండి, యోనా ద్వారా వాళ్ళకి చెప్పించినాడు, ఇన్ఫర్మేషన్ ఇప్పించినాడు, మీరు నాశనం అవుతారని. వాళ్ళు మారిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? మరి యోనా సంతోషించకుండా ఏమన్నాడు? పశ్చాత్తాపడిపోయిన తర్వాత వాళ్ళందరూ, అంటే యోనా ద్వారా మెసేజ్ పోయింది, వాళ్ళు కాపాడు. కానీ యోనా యొక్క పరిస్థితి గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళినా మళ్ళీ రప్పించినాడు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించిన తర్వాత వాళ్ళలో మార్పు కలిగింది. ఆ మార్పును చూసి దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 4వ అధ్యాయం, యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని. ఎందుకండి? వాళ్ళను నాశనం చేస్తానన్నావు, కానీ మార్పు తెచ్చుకోమని చెప్పింది. కంటే ఇతను ఎక్స్పెక్టేషన్ ఏముండొచ్చు? మార్పు కలగాలన్నా కలగకూడదన్నా వాళ్ళను నాశనం చేయనందుకు ఈయన చింతాక్రాంతుడై కోపగించుకొని కొంచెం. అప్పుడు ఈయన గమనించినటువంటి యెహోవా ఏమన్నాడు? నేను నా దేశము దుండుగా దేశమందుండగా ఇట్లు జరిగించునని నేను అనుకుంటుని కదా, అందువలన నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును. ఇదేమంటున్నాడండి? ఈయన మాట్లాడుతున్నాడు యోనా దేవుడితో, యెహోవా నేను దేశమందుండగా ఇట్లు జరుగునని నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నప్పుడే నువ్వు ఇలా చేస్తావని తెలుసు కాబట్టి నేను రాలేదంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఏమంటున్నాడంటే, అప్పుడు దేవుడు 4వ వచనం, అందుకు యెహోవా నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అసట నుండి అందలి ఒకటి చేసుకొని పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూసేదనని ఆ నీడను కూర్చొని ఉండగా, ఇక్కడ గమనించినప్పుడు ఇది చూసినండి. అంటే ఈ యొక్క నాశనం అనేది కాకుండా చేసినాడు మొత్తానికి. అల్టిమేట్లీ రిజల్ట్ ఏంటంటే ఆ యొక్క నినేవే పట్టణాన్ని దేవుడు కాపాడినాడు. ఫ్రెండ్స్, దీని నుంచి నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ అవకాశం ఇస్తాడు, అందరి పట్ల కృప చూపుతూ ఉంటుంటాడు. ఈ విషయంలోనే తిమోతి పత్రికలో కూడా 1 తిమోతి 2వ అధ్యాయం
మొదటి వచనములో మనము సంపూర్ణ భక్తియు మాన్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును. వ్యత్యాసం లేదండి. దేవుడి ప్రేమ అందరి పట్ల ఉంటుంది. మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును నములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చూడండి, కాబట్టి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఫ్రెండ్స్, గమనించండి, ఏ ఒక్కరు నశించుట దేవుడికి ఇష్టం లేదు. జక్కయ్య, ఒక సుంకపు గుర్తుదారైనటువంటి జక్కయ్య ఇంటికి యేసుప్రభు పోయిన తర్వాత పాపులైన మనుషులు ఆయన గురించి సనుక్కున్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సరే, మనుషుల దృష్టిలో అతను పాపం చేసిన వాడు అయి ఉంటే ఉండొచ్చేమో. అదంతా అంటే ఉద్యోగాన్ని బట్టి కూడా కొన్ని సందర్భాలలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఉంటున్నప్పటికీ దేవుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు ఆయన బట్టి, ఇతడును అబ్రహాము కుమారుడే. వాక్యం వింటున్నటువంటి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మనుషులలో నిరాశ, నిస్పృహలు, చింత, వేదనలు కలిగినప్పుడు దేవుడికి నేనంటే ఇష్టముందో లేదో, దేవుడు నన్ను ఎందుకు కష్టపెడుతున్నాడు అనే ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. అసలు దేవుడు నాకే కష్టాలు పెడుతున్నాడా అనే ఆలోచనలు వస్తున్నాం. అటువంటిది అవసరమే లేదండి. తప్పకుండా ఈ లోకంలో ఉండేటప్పుడు ఇక వేసవి కాలంలో వేడిగా ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది, వర్షాకాలంలో వర్షాలు వస్తూనే ఉంటాయి. ఆయా ప్రభావాలు ఆయా కాలంలో బట్టి ఉన్నప్పటికీ దేవుడు అనంతకాలము నిత్యము ఉండేటటువంటి దేవుడి యొక్క ప్రేమ మనలను కాపాడుతూ వస్తుంది. అయినప్పటికీ నాకు కావాల్సిందల్లా ధైర్యం. ఒకరినొకరు హెచ్చించుకోవటం కొరకు, ఒకరికొరకొకరు ప్రార్థనలు చేయటం కొరకు దేవుడు మనకు సమయం ఇస్తుంటున్నాడు. అంతేకాకుండా పేతురు గారు కూడా ఒక మాట అంటూ ఉంటుంటారు కదా, ఏమండి, ఆయన అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి నేను ఎందుకంటే ఒక్కొక్కసారి పాపం అనేటటువంటి ఈ యొక్క ఫీలింగ్లో ఉండిపోయినటువంటి వాళ్ళు అపరాధ భావన చాలామందిని వెనక్కి లాగుతూ ఉంటారు. నేను పాపం చేసినానండి, నీ దేవుడు నన్ను క్షమిస్తాడో లేడో, నేను పాపం చేసినానండి కానీ అన్నట్టు. బట్ స్టిల్ నువ్వు పాపం చేయమని రికమెండ్ చేయట్లేదు, కానీ నువ్వు ఎంత ఘోర పాపివైనను కూడా నిన్ను ఆయన చేరదీస్తాడు. ఎందుకు? ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. అంతేకాకుండా నీకు నాకు మధ్యవర్తి దేవుడు ఉంటున్నాడు, యేసుప్రభు ఉంటున్నాడు. ఇక్కడ 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను. ఏమండి, ఆయనే అందరి పట్ల, ఈ భాష, దేశం, ఏమండి, వ్యత్యాసం ఏం లేదు, అందరి కొరకు. దాన్ని నేను చూసుకున్నప్పుడు అందరి కొరకు. ఏమండి, కాబట్టి దేవుడు నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన ప్రేమను నేను పొందుకోగలిగినట్లయితే తప్పకుండా ప్రేమ ఉంది, కానీ నా ఆలోచన విధానం ద్వారా నేను అక్కడికి రావాలి. ఇప్పుడు మనం 107వ కీర్తనలో మనం చదువుకున్నట్లు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును. మనని ఎవరని విరోధులు? అపవాది అన్నవాడు దేవుడి యొక్క విరోధి. మనని ఆ అపవాది చేతులకు అప్పుడప్పుడు అప్పచెప్తా ఉంటాడని కాదు, నేను కూడా అపవాది చేతిలో చిక్కుకున్నప్పుడు నా విరోధి అపవాది, దేవుడి విరోధి అపవాది, నన్ను అందులో నుంచి ఈ రియలైజేషన్ అంటుంటాము, కన్విక్షన్ అంటూ ఉంటుంటాము, నేను పాపిని అని గుర్తించటం అన్నది జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను దానిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మానవులైనటువంటి మనవులకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు చాలా గొప్పగా చెప్తాడు, నాకు సహాయం చేసినంటే చాలా వందనాలండి. అంతకంటే గొప్పది పాపము నుంచి మనకు విడుదల అనుగ్రహించినాడు. వ్యత్యాసం ఏమన్నా ఉందా అండి? మన బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే, నేను పుట్టినటువంటి ప్రాంతమే అయి ఉండొచ్చు, దేవుడు కృప చూపుతుంటున్నాడు. నేను పుట్టిన కుటుంబమే అయి ఉండొచ్చు, కృప చూపుతుంటున్నాడు. నేను నేర్చుకున్న భాష అయి ఉండొచ్చు, దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా నిన్ను నన్ను ప్రేమించే దేవుడు క్రయధనముగా కల్వరి శిలువ పైన తన ప్రాణం పెట్టినాడు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదనంటే, దేవుడు తన ప్రేమను నీ పట్ల ఎలా వ్యక్తం చేసినాడు అన్న విషయాన్ని మనం చూడాలి. అదే రకంగా యోహాను 3:16 కనుక చూసినట్లయితే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అన్నాడు, అక్కడ ఏ విభేదం ఏమీ లేదు. కాగా ఆయన యందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకి పంపలేదు. ఇదండి, నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు లోకం అన్నారండి. అందరికీ ఇది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నా అండర్స్టాండింగ్లో రావచ్చు, ఇది ఎవరి కొరకు అని అనుకుని రావచ్చు. కాబట్టి దేవుడు కృపా కనికరము దయ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడి సన్నిధిలో నేను నిరంతరం ఉండటం కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఏమండి లోక రక్షకుడిగా అందించడం. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. రెండవది, ఆయన మనల్ని క్షమించగలిగినటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తి. కల్వరి శిలువపై తన ప్రాణమును పెట్టి నాకు విమోచన ఇచ్చినాడు. ఎక్కడి నుంచి? విరోధి చేతిలో నుంచి. విరోధి అన్నవాడు అపవాది. నేను దేవుడి చెంతకు వెళ్లకుండా లౌకిక ఆశల ద్వారా నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఆ సత్యాన్ని గ్రహించడానికి కూడా యేసుప్రభు ఒక మాట అంటాడు. యోహాను 14 నేను వేరొక ఆదరణకర్తను వేడుకుంటాను, అతను నిన్ను సత్యంలోనికి నడిపిస్తాడు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. స్వతంత్రం చేయటం అంటే ఏంటంటే, నేను బంధకాలలో ఉండి ఉంటాను. ఆ బంధకాలు ఏంటివి అన్నది ఒక్కొక్క రకమైనటువంటి బంధకాలలో ఉంటుండొచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని కట్టుబాట్లు ఉంటవి, మంచివే. కానీ ఆ కట్టుబాటు మనిషి వెల్ఫేర్ను, అంటే మనిషి యొక్క యోగక్షేమములను కొట్టి పడేసేదిగా ఉండకూడదు. నా కట్టుబాట్లు, నా సాంప్రదాయాలు అవన్నీ అవసరమే మనకు. కానీ కొన్ని సందర్భాలలో అవి అత్యధికమైపోయి దేవుడి యొక్క ప్రేమను కనుక్కోకుండా ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి దేవుడు నన్ను స్వతంత్రంగా చేస్తుంటున్నాడు. సత్యము ఉంటుంది కాబట్టి తప్పకుండా దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా నిన్ను ప్రేమించగలిగిన దేవుడున్నాడు. ఆయన అందరికీ ప్రభువు. ప్రజలందరి నిమిత్తం, రాజులు ప్రజలు అందరి నిమిత్తం కూడా ఉన్నాడు. తర్వాత అదే రకంగా నినేవే పట్టణంలో అల్పులేమి గనులేమి అందరూ కూడా దేవుని ఎదుట ఉపవాసం ఉండి వారు పశ్చాత్తాపడిన రీతిగా మనలో కూడా కావలసినటువంటి మార్పులు తెచ్చుకొని దేవుడి మహిమార్థమై జీవిస్తూ ఆయన యందు ఆనందించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు ప్రభువా. తప్పకుండా మీకు మేము స్తుతులు చెల్లించవలసినటువంటి అవసరత ఉంటున్నది గనుక మా పాపముల నిమిత్తమే మీరు కల్వరి సిలువలో ప్రాణం పెట్టి మీరు మాకు మధ్యవర్తి అయ్యుండి మా పక్షముగా తండ్రి అయిన దేవుడితో రాయబారం మీరు చేస్తున్నందుకే మీకు వందనములు, మీకు స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీ యొక్క ప్రేమను గుర్తెరిగి నా నిమిత్తం కూడా మీరు ప్రాణం పెట్టినారని ఆ సత్యాన్ని గ్రహించి స్వతంత్రులయ్యే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, మంచిది. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.